వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. దాసరి పైడిమాంబ కమిటీ సమావేశం దాసరిబెట్ట అక్కిరెడ్డిపాలెం గ్రామం శ్రీ 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 దాసరి పైడిమాంబ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆలయ అభివృద్ధి కమిటీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వ్యాపారవేత్త, ఆలయ కమిటీ జీవిత కాలపు సలహాదారు గోపిశెట్టి ఆదినారాయణ, సాండ్రానా గణేష్, నిహారిక దంపతులు హాజరయ్యారు. వీరిని ఆలయ ధర్మకర్త బలిరెడ్డి గోవిందరావు, అధ్యక్షులు శ్రీ కాదా అప్పలరాజు కమిటీ తరపున శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి అవసరమైన అన్ని అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి గవర భాస్కర్ అధ్యక్షతన వహించారు. ధర్మకర్త గోవిందరావు, అధ్యక్షులు కాదా రాజు, కమిటీ సభ్యులు ప్రసంగించారు. గతంలో వస్తు రూపేణా విరాళాలు ఇచ్చిన దాతలను ఘనంగా సత్కరించారు. వచ్చిన ప్రతి ఒక్కరికి భోజన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. నేను ఉద్యోగరీత్యా 24 సంవత్సరాలు బయట ఉద్యోగం చేసి పైడిమాంబ ఆలయ కమిటీ సభ్యులందరికీ, అలాగే మన గ్రామ ప్రజలందరికీ, దయాస్ మీద ఉన్న గెస్టులందరికీ కూడా నా నమస్కారం. బేసిక్గా నాది ఇంగ్లీష్ మీడియం కాబట్టి కొంచెం ఎక్కువ ఇంగ్లీష్ టచ్లో ఉంటుంది, తెలుగు సరిగా కొత్త. బట్ అదే సో ఈ గుడికి సంబంధించిన ఎటువంటి సేవా కార్యక్రమంలో కానీ ఇక్కడికి విచ్చేసి ఉన్న వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. మీరు ఎంత టైం స్పెండ్ చేసి ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక మంచి కాజ్ కోసం అందరం ఇక్కడ ఉన్నాము. సొసైటీకి సర్వీస్ చేయాలి. ఒక విలేజ్లోని ఉన్న అమ్మవారికి ఎంత సర్వీస్ చేస్తే ప్రజలందరినీ చల్లగా కాపాడుతారో, అలానే మనందరూ ఎంత కృషి చేస్తే ఇంత మంచి పనులు అవుతాయనేది అందరూ ఇనిషియేటివ్ తీసుకొని వచ్చి రావడానికి స్టెప్ తీసుకున్నందుకు ఇట్స్ వెరీ గుడ్ థింగ్ అనుకుంటున్నాను. అలానే ఈ కమిటీ వేసిన ఈ పైడిమాంబ అమ్మవారి దివ్య ఆశీస్సులతో ఇక్కడ సమావేశమైనటువంటి అందరికీ కూడా, పెద్దవాళ్ళందరికీ నా నమస్కారం, నాకంటే చిన్నవాళ్ళందరికీ నా దీవెనలు. ముఖ్యంగా ఈరోజు సమావేశానికి ఈ ఆలయ ధర్మకర్త అయినటువంటి శ్రీ బలిరెడ్డి గోవింద గారికి, ఈ సంఘం అధ్యక్షులు కాదా అప్పలరాజు గారికి, అలాగే సంతాన రామణమ్మ గారి కుమారుడు సంతాన నాయుడు గారి తల్లి తమ్ముడు సంతాన గణేష్ గారికి, చిరంజీవి సంతాన గణేష్ గారికి, అలాగే చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి నిహారిక గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు డోనర్స్ అప్పారావు గారు, ముందుకు కూర్చున్నటువంటి కమిటీ సభ్యులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు 5 రోజుల క్రితం కమిటీతో పాటు గోవింద్ గారు కూడా మా ఇంటికి వచ్చి మేము ఇలాగా సత్కార్యం చేయాలనుకుంటున్నాం, గుడికి ఎంతో కొంత డెవలప్మెంట్ చేసి ప్రజలకు అంకితం చేద్దాం అనుకుంటున్నాం. మీరు అనుభవజ్ఞులు, చాలా కార్యక్రమాలు చేసుకున్నారు కాబట్టి మీ తాలూకా అమూల్యమైన సందేశాలు, మాకు సలహాలు అవి కావాలి. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉన్నంతకాలం మా దేవాలయానికి మీ పరిపూర్ణమైనటువంటి సహకారం, సలహాలు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అభ్యర్థించారు. దానికి అదొక గౌరవపూర్వకమైనటువంటి ఆహ్వానంగా, అమ్మవారి తల్లికి ఆశీస్సులుగా భావించి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చాను. ఎల్లప్పుడూ కూడా వాళ్ళు ఒక విజన్ పెట్టుకున్నారు. ఇక్కడ ఒక బోట్ షికార్ అది వచ్చినటువంటి పర్యాటకుల గాలికి ఇది ఒక మంచి పుణ్యక్షేత్రం కింద తీర్చిదిద్దాలనే ఆకాంక్ష మాకు ఉంది అని కమిటీ సభ్యులందరూ కూడా చెప్పారు. మనం భాస్కర్, గోవింద్ గారు చాలామంది వచ్చారు, కొంతమంది పేర్లు నాకు గుర్తులేవు. అయితే నేనైతే మాత్రం ఆ బోట్ షికారు కానీ మీరు నిజంగా అలా చేయగలిగితే పరిపూర్ణమైనటువంటి ఆర్థిక సహకారం నేను అందించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాను. అలాగే ఇక్కడ చాలామంది ఫ్యామిలీస్తో వస్తున్నారు, పాంప్లెట్లు కూడా మీ అందరికీ అందించారు. చాలామంది వస్తున్నారు, వాళ్ళు మొక్కు తీర్చుకున్న తర్వాత వంటలు చేసుకునే సాంప్రదాయం ఇక్కడ ఉంది. వాళ్ళకి ఇక్కడ సరైనటువంటి సదుపాయాలు లేవు కాబట్టి వాళ్ళకి టెంట్లు, కుర్చీలు